హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్గన్ మిల్క్ వ్లాగ్స్. సో రేపు వచ్చేసి పెళ్ళి ఉందండి. సో పెళ్ళి ఫంక్షన్ హాల్కి అవన్నీ చదువుతున్నారు. సో ఇల్లంతా అయితే హడావిడిగా అయితే సో ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది కాబట్టి మేమైతే తింటున్నామండి. సో కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు, ఎందుకంటే 1 డే గ్యాప్ ఉందండి పెళ్ళికి. సో వాళ్ళు డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారు, మేమైతే తింటున్నాం. సో ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళైతే అందరైతే తింటున్నారు. సో నేను తినమంటే తినలేదండి. సో ఎందుకంటే మేమైతే ఆడుకుంటాము, మమ్మీ వాళ్ళేమో తింటున్నారండి. సో లంచ్ చేశాక అయితే ఇప్పుడైతే మున్నిపిన్ని నగలు చూస్తున్నామండి, ఎందుకంటే రేపే కదా. సో పెళ్ళి ఉందని అందరం అయితే చూస్తున్నామండి లంచ్ చేశాక. ఇప్పుడు మా అమ్మమ్మకి ఇంకా తాతకి అయితే బట్టలు ముట్టిస్తున్నామండి, ఎందుకంటే పెళ్లి కూతురు ఫంక్షన్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి తీసుకొని. సో ఇప్పుడైతే పెళ్లి కూతురు ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడ వచ్చేసి ఖుషి నేనే అయితే స్టేజ్ పై ఆట jump skipper. సో ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళే ముందు సో ఇంకొక తాత వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి కూతురు చేస్తున్నారండి. సో ఇప్పుడైతే ఖుషి స్వీట్ తింటుంది, ఎందుకంటే స్వీట్స్ అనేది ఖుషికి చాలా. సో ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురిని చేశాక ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నామండి.
సో బట్టలు ముట్టించి అవి వేసుకొని వచ్చాక అయితే ఇలా చక్కెర బొట్టు పెట్టేసి అయితే చేస్తారండి. దాని తర్వాత మేమైతే ఆ రోజు నైట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కాబట్టి సో మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. సో ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలండి. సో దాని తర్వాత బట్టలు ముట్టించి సో వెళ్తామండి. సో తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చాక ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి. సో కడప గడిగి అయితే బయలుదేరుతామండి. కనబడవు. రెడీ అవుతుండ్రా ఇప్పుడు ఇద్దరా రెడీ చేయడానికి వచ్చింది. ఇక్కడ మంగళసూత్రాలు అయితే కూర్చుతున్నారండి. సో అక్కడ ఏం జరుగుతుందో చూసేద్దాం పదండి. పవిత్రం పావనాశనం ఆపదాహరేంద్రం లక్ష్మణవర్ధని సంబరా ప్రాణాయామం యోగాం భూం భౌ స్వహౌ మహౌ జహౌ తపౌ సత్యం ఆపో జ్యోతిరసో మృతం అభోర్భృవస్వనో మమో కాబట్టి దుమ్ముకాలనేటువంటి తైలం ఇందాక దుమ్ముకాలు రెడీ చేసి వధువుల యొక్క కాలు తొక్కించరు. ఇక్కడ సుముహూర్త సమయంలో ఇద్దరు కూడా పూర్వకాలంలో పెళ్లి చూపులు లేకుండే ఎక్కడ ఉండలే అంటే పెద్ద మనుషులు చూసి మంచి నది దగ్గరికి వెళ్ళేసి రైట్ నిల్చున్నా. ఓకే అయినా కవర్ కాదు కానీ ప్లీజ్ అటు ఎవరు తీయాలి సో మునిపిని పెళ్ళైతే చాలా హడావిడిగా అయిపోయిందండి. ఎందుకంటే మాకు వీడియోస్ తీయడానికి కూడా టైం లేదండి. సో అంత ఫాస్ట్గా సో ఇవన్నీ మేము తీసినవి కాదండి. సో మేము కొన్ని ఇంకా అంటే మా రిలేటివ్స్ కొన్ని క్యాప్చర్ చేసాం. చాలా ఫొటోస్ ఉండే కానీ అవి కూడా క్యాప్చర్ చేయలేకపోయాం. ఇప్పుడు చూడండి ఫొటోస్.
మండపం వస్తారు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వచ్చేసి పెళ్లి వీడియో ఇంకా